గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇటీవలి కాలంలో కవిత పనిచేస్తున్నటువంటి తీరు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అంటూ బీఆర్ఎస్ అధికారికంగా సస్పెన్షన్ లెటర్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ కవిత ఇప్పుడు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కవితకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? తనకంటూ సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకోవడమేనా? తెలంగాణ జాగృతి పేరుతో సరికొత్తగా పార్టీ రాబోతోందా? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్చువల్గా కేసీఆర్ కూతురు కాబట్టే కవితకి ఇంత లాంగ్ టైం పీరియడ్ అనేది ఇచ్చారు. అదే ఇంకొకరు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేవాళ్ళు అనేటువంటి వాదనలు, వార్తలు ఇవన్నీ కూడా వినిపించాయి కదా. ఎందుకని ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారా, లేకుంటే సరైన సమయంలో సరైన నిర్ణయం అంటారా? అంటే వేరే వాళ్ళకైతే కొద్దిగా ముందు పిలిపించి మాట్లాడము, హెచ్చరిక చేయడము, ఒకవేళ సస్పెన్షన్ కూడా కొంత ముందే జరిగేది. ఎందుకంటే కేసీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆమె కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని అన్నారు. అదే ఆబ్జెక్షన్ చాలా. ఎందుకంటే ఏ పార్టీకైనా ఒక అగ్రనాయకుడు చుట్టూ దయాలు ఉన్నారు అని చెప్పడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అది. బట్ నిన్న ఆమె మాట్లాడిన మాటలు అదొక పరాకాష్ట అని చెప్పవచ్చు. ఆమె పతనానికి పరాకాష్ట అది ఈ పార్టీలో. ఎందుకంటే హరీష్ రావు గారు లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఊహించలేం. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ. కేసీఆర్ గారు రథసారథే, బట్ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ అయినా కూడా ఆయన సారథిగా ఉన్న రథాన్ని నిర్మించడంలో, దాన్ని నిర్వహించడంలో హరీష్ రావు గారి పాత్ర చాలా గొప్పది. ఏకంగా నా దృష్టిలో అయితే సరే కేటీఆర్ గారికి ఇచ్చే గౌరవం కేటీఆర్ గారికి ఇస్తాము, ఆయన ఈజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్. బట్ బిగినింగ్లో కేటీఆర్ గారు, కవిత గారు లేనప్పుడు తాను ఒక్కడై భుజాల మీద వేసుకున్నాడు ఆ పార్టీని. అప్పుడు సంతోష్ గారు కూడా లేరు. నాకు తెలుసు 2000 సంవత్సరం నుంచి 2003 వరకు సంతోష్ లేడు. ఇంకా ఆయననే పట్టుకొని ఆయన అవినీతి పరుడని, అందుకే ఆయనను ఇరిగేషన్ ఇవ్వలేదు, పక్కకు పెట్టాడని, కంటిన్యూ చేయనివ్వలేదని, తర్వాత సిబిఐకి ప్రభుత్వము అప్పజెప్తున్న సమయంలో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కన్ఫర్మ్ చేసిన స్టేట్మెంట్ అది. ఆమె హరీష్ రావు గారు అన్నందుకంటే కూడా, పార్టీ తొక్కలో పార్టీ అన్నందుకంటే కూడా కాళేశ్వరంలో అవినీతిని సర్టిఫై చేస్తూ హరీష్ రావు గారికి అంటగట్టడం, ఈ 3 అంశాలను విడివిడిగా చూసినప్పుడు ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. పార్టీ మొత్తం ఒక తాటి మీద ఉంది కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంలో. మాలాంటి విశ్లేషకులు కూడా వారు ఆ పార్టీతో మాకు మొదట్లో ఉన్న సంబంధం కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను చైర్మన్గా చేయడం కావచ్చు, నీటిపారుదల రంగం మీద ఉన్న అవగాహన వల్ల కావచ్చు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని నేను చెప్తాను. అటువంటిది ఏకంగా ఆయనను టార్గెట్ చేసి అవినీతి జరిగిందని చెప్పడం అని అంటే అది చాలా సీవియర్, అభ్యంతరకరమే కాకుండా పార్టీకి తీవ్ర నష్టం కలిగించేది. భవిష్యత్తులో సిబిఐ ఎంక్వైరీకి ఇది ఒక సాక్ష్యం కూడా అవుతుంది. సాక్షాత్తు సీఎం డాక్టరే అవినీతి కాళేశ్వరంలో జరిగింది, దానికి కారణం వీళ్ళిద్దరు అని చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో చాలా చాలా సీరియస్ మ్యాటర్ అది. కాబట్టి ఇంకా పార్టీలో మొదటి రోజు నుంచే నాకు చాలామంది ఎమ్మెల్యేస్ కూడా ఫోన్ చేశారు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ టీఆర్ఎస్. ఈమె ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మేము వచ్చే ఎన్నికల్లో గెలవము, మీరు ఎందుకు చెప్పకూడదు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ నా మీద ఒత్తిడి తెచ్చారు. అంటే ఇక ఒత్తిళ్ళు చాలా తీవ్రమై ఉంటాయి. ఇంకా గత్యంతరం లేని పరిస్థితి పార్టీకి ఎదురైంది. తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు. కారణం ఏంటంటారు? యాక్చువల్గా ఒక గ్యాప్ పెరిగింది అనేది వినిపించింది గతంలో. తన అరెస్ట్కి సంబంధించి అరెస్ట్ సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయి అనేటువంటి వాదనతో పాటుగా తనకంటూ ఎవరూ కలిసి రాలేదు, కలుపుకుపోదామని చూసినప్పటికి కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలకమైన లీడర్లు కూడా తన మీద తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఎవరూ స్పందించలేదు అనేది. ఆ గ్యాప్ ఇంతలా ఎందుకు పెరిగింది? తనే పెంచుకున్నది కదమ్మా. ఇప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఆ లెటర్ ఏదైతే లీక్ అయిందో దాన్ని బయటికి మీడియాకు పెద్దగా
దాని మీద కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆ లెటర్ లీక్ అయింది అనే వ్యాఖ్యలు చేయకుండా దాన్ని ఇగ్నోర్ చేసి దానివల్ల ఆమెకు మైలేజ్ వచ్చింది. లెటరు బయటికి రావడం వల్ల ఆమె పార్టీలో ఉన్న అంశాలనే ఆమె ప్రశ్నించారు, ఆమె తప్పేం చేయలేదని ఒక మైలేజ్ వచ్చింది. కానీ దాన్ని ఆమె కాపాడుకోలేకపోయారు. ఎయిర్పోర్ట్లో మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆ గ్యాప్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే ఆమె చిట్ చాట్ పేరుతోని తర్వాత కాలంలో 2 సార్లు మీడియా వాళ్ళతో మాట్లాడినాయి. అవి ఆఫ్ ది రికార్డ్ అన్నా చిట్ చాట్ అంటే బయటకు వస్తాయి. ఇట్లాంటివి ఏవి చేయకుండా ఉండాల్సింది. తర్వాత వరుసగా 2-3 కార్యక్రమాలు కూడా నిర్వహించింది ఆమె. బీసీల కోసం అన్నా, ఒకవేళ కాళేశ్వరం కోసం అని చెప్పినా కూడా ఇవి కొంచెం పార్టీకి సంబంధం లేకుండా నిర్వహించిన కార్యక్రమాలు. అంటే ఈ గ్యాప్ తనే పెంచుకున్నది అనేది నాకున్న అవగాహన. తనే గ్యాప్ పెంచుకుంటూ వచ్చింది. ఎందుకని? దానికి కారణాలు బయటికి ఆమె ఏం చెప్పట్లేదు. ఆమె చెప్తున్నాయి వాస్తవాలు కాదు. ఆమె బయటికి చెప్తున్న లెటర్ లీక్ అనేది కావచ్చు కానీ ఇంకోటి కానీ పార్టీకి ఆమె దూరం కావడానికి కారణమైతే కాదు. ఆమెకి ఇడెన్ కారణాలు ఏమున్నాయనేది ఆమె చెప్పేదాకా మనకు తెలియదు. కేవలం హరీష్ రావు కోసమో సంతోష్ కోసమో పార్టీని వదిలిపెట్టాల్సిన అవసరం అయితే లేదు. కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని ఆమె అనుకున్నా కూడా ఆ దయాలు ఆమెకేం అడ్డు రావట్లేదు. ఈమె స్టేట్మెంట్ చేయకపోతే కేసీఆర్ను ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం ఉన్న పద్ధతి కదా. ఆయన ఎందుకు వద్దంటాడు? ఇప్పుడు ఇంటికి పోయినా కూడా ఆయన కలుస్తలేడు అని అంటే తనే ఆ గ్యాప్ పెంచుకున్నది. అంటే దాని వెనకాల కారణాలు ఆమె చెప్పేదాకా మనము ఏది మాట్లాడినా కూడా ఊహాజనితమే అవుతుంది. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో మన ఇద్దరము మాట్లాడుకున్నప్పుడే కవిత గురించి మనం ఒక పొలిటికల్ ప్రొఫైల్ అనేది చేసినప్పుడు మీరు ఒక మాట అన్నారు, కవిత చాలా మొండి పిల్ల, తను ఏమనుకుంటుందో అది ఖచ్చితంగా చేసి తీరుతుంది అని. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను అదే మాట అంది, నేను చాలా మొండి ఘటాన్ని అనేటువంటి మాట. ఖచ్చితంగా ఒక శపథం లాంటిది కూడా చేసి చూపించారు. తను అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ అంతా ఖండించింది. తను మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే స్థాయిలో వామ్ వెల్కమ్ కూడా తనకి జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అంటారు కదా, మనకి ఈ మార్పుకి కారణం ఏంటి, అంత సడన్గా ఒక స్విచ్, ఒక టర్న్ అవడానికి కారణం ఏంటి అసలు? ఇవి సహజ పద్ధతిలో పరిణామాలు జరిగితే అనలిస్టుల అంచనాలకు అంతదమ్మా. సహజ పద్ధతిలో జరగడం లేదు. దీని వెనకాల ఒక ఏదైనా కాన్స్పిరసీ ఉందా? నేనైతే ఉన్నదని అనుకుంటున్నా. ఎవరు చేయిస్తున్నారు? ఇప్పుడు ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది. పార్టీకి నష్టం జరిగితే కొంతమంది లాభం జరుగుతుంది. ఎవరైతే ఈ పార్టీ అడుగుజాడలు లేకుండా చేయాలి, ఈ పార్టీని బొందబెట్టాలి, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆమె చర్యలు ఉన్నాయి. ఆ వెనకాల వాళ్ళు ఉన్నారా లేదా అనేది కాలమే తెలుస్తుంది. బట్ తను వేస్తున్న ప్రతి అడుగు, తను మాట్లాడే ప్రతి మాట వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అంటే ఒకటి తెలంగాణ శత్రువులు, రెండవది కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా శత్రువులు. మరి అటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మాట్లాడకూడదు కదా. నేను ఆ పార్టీలో లేకున్నా కూడా ఒక దీపాన్ని గాలి కారిపోనీయకుండా కాపాడినట్టుగా నేను ఆ పార్టీని కాపాడిన కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన మేలు ఎవరికి సాధ్యంగా తెలంగాణ తెచ్చినలనే ఒక కృతజ్ఞతతో ఆయన నాకు ఇంటర్వ్యూస్ ఇయ్యని రోజుల్లో కూడా నేను ఆయన మీద ఎన్నడూ మాట్లాడలే అగెనెస్ట్గా. ఓటమికి ఆయన కొంత కారణమైనప్పుడు కొంత కోపం వచ్చి అహంభావం అని ఇట్లాంటి పదాలు నేను వాడినే. కానీ ఇవాళ ఒక టవరింగ్ పర్సనాలిటీ ఎవరు అంటే తెలంగాణ కేసీఆర్ గారే. సరే అధికారంలోకి వస్తాడా రాడా అనేది పక్కకు పెడదాం. బట్ ఆయన మీద నిందలు, బురద చల్లడం ఇట్లాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా మాలాంటి వాళ్ళకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సరే పెద్ద పదం అయితే కావచ్చు, ఈజ్ మై ప్రోడక్ట్ అని నేను చెప్పలేను. కానీ జయశంకర్ లాంటి వాళ్ళు సృష్టించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన టీడీపీలో ఉంటే ఆయన ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆయన ఏ మంత్రి ఉన్నా కూడా పెద్దగా ఆయనకు పలుకుబడి పెరిగేది కాదు. ఆయన అంతకుముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నా కేసీఆర్ గారు ఎవరికి గుర్తు కూడా లేరు. తెలంగాణ నినాదమే ఆయన లేపింది. ఆ తెలంగాణ నినాదమే ఆయన నా పార్టీ అధ్యక్షునిగా రాణించడానికి సహాయపడ్డది. ఆ తెలంగాణ నినాదమే ఆయన ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణమైంది. కాబట్టి ఆ వ్యక్తిని ఎవరు దూషించినా పరోక్షంగా నోటితో పొగిడి నొసటితో వెక్కిరించిన
నిన్న కవిత గారు మాట్లాడిన మాటల్లో ఆ తండ్రి కోసము అవసరమైతే తొక్కలో పార్టీ అంటే ఎవరి గురించి అయితే మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారో మీ ప్రవర్తన వల్ల ఆ వ్యక్తికే నష్టం జరుగుతున్నప్పుడు ఆయన ప్రతిష్ట మంటగలిసిపోతున్నప్పుడు ఈ ద్వంద్వ విధానాలు ఏవైతే ఆమె మాటల్లో కనబడ్డాయో హరీష్ రావు మీద కాళేశ్వరం అవినీతిని ఆపాదించడం అంటే అది కేసీఆర్కి ఆపాదించడం. హరీష్ రావు మామూలు మంత్రి అనలా, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిబిఐ విచారణ సమయంలో సిబిఐకి ఇచ్చినందుకే అంత ఆవేశం కోపం నిజమైతే అదే సమయంలో హరీష్ రావు మీద అవినీతి ఆరోపణ చేయకూడదు. సమయం చాలు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు కదా. మొన్న 24 గంటల ముందు హరీష్ రావు గారి ఇమేజ్ తారాస్థాయికి పోయింది. అసెంబ్లీలో 33 మంది 33 సార్లు గొంతు నొక్కాలని చూసినా కూడా కురుక్షేత్రంలో అభిమన్యులా కొట్లాడిండు. ఈ టైంలో ఈ రకమైన కామెంట్ చేయడం అంటే ఆయన ఇమేజ్ను భూస్థాపితం చేసే ప్రయత్నం చేయడం అంటే ఎన్నుకున్న సమయం మాట్లాడిన మాటలు ఎవరం జీర్ణించుకోలేం. కాబట్టి సరైన నిర్ణయం సరైన సమయంలో ఆ పార్టీ తీసుకున్నది. ఇప్పుడు యాక్చువల్గా కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక కూతురు జైల్లో ఉంది కాబట్టి తండ్రిగా తను వెళ్ళి చూడలేకపోయారు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఒక ఫీలింగ్ అనేది అక్కడ కనిపించింది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత తను వెళ్ళి ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసిన తర్వాత మాత్రమే దెవర్ ఇన్ టీయర్స్. ఆ తర్వాత తను ముందు నుంచి చేస్తున్నటువంటి మా తండ్రి మంచివాడే కాకపోతే చుట్టూ దయ్యాలు ఉన్నారు అనే మాటతో పాటుగా సిబిఐ దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మా తండ్రికి కల్పించారు చుట్టూ ఉన్నటువంటి వాడు. అక్కడ తండ్రి మీద ప్రేమ ఉంది అనుకోవాలా, లేకుంటే అక్కడ వ్యతిరేకమైనటువంటి భావన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఉంది అనుకోవాలా? చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా తొలగించుకోలేనంత అసమర్థుడా కేసీఆర్? తెలియదా దయ్యం ఏదో మంచి ఏదో ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలనో? ఆయనే తెలంగాణ తెచ్చిన నాయకుడు. కానీ ఎన్నిసార్లు గెలిచిండో కౌంట్లెస్. నాకైతే లెక్క దొరకదు ఆయన ఎన్నిసార్లు ఎంపీ అయ్యిండు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యండు, ఎన్ని ఉప ఎన్నికల్లో కొట్లాడి గెలిచిండు. ఓటమి ఎరుగని నిన్న మొదటిసారి సిద్దిపేటలో ఓడిపోవడం, మొన్న కామారెడ్డిలో ఓడిపోవడం తప్పితే ఓటమి తెలియదు ఆయనకు. అటువంటి గొప్ప నాయకుడు దయ్యాలు ఎవరో దయ్యాలు కాని వారు ఎవరో తెలుసుకోలేనంత ఇది ఉంటాడా? అంటే ఆయనంత తక్కువ చేసి మాట్లాడడం అవుతుంది. అది చుట్టూ దయాలని అంటే నీకు సోయి లేదు అన్న మాట దాని వెనకాల ధ్వనిస్తుంది. అట్లా అనడం కూడా తప్పే. ఆమె దయ్యాలు భూతాలు అనడం కంటే ఒక లెటర్ రాసి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, నా నోటీస్కి వచ్చిన విషయాలు ఇవి, మిమ్మల్ని కాపాడుకోవడం మా అందరి బాధ్యత అన్న పద్ధతిలో ఆమె రాసి ఉంటే, లేదా వ్యక్తిగతంగా ఆయన కలిసి చెప్పుకొని ఉంటే అది వేరు. అంతేగాని అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయనేం పరాయివాడ? సంతోష్రావు ఎవరు? వాళ్ళ సొంత చిన్నమ్మ కొడుకు కదా. అట్లా మాట్లాడడం కరెక్టా? సో ఇప్పుడు ఇంత జరిగింది, కవిత మీద ఎవరో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనుకుంటున్నప్పుడు నా వెనకాల ఎవరూ లేరు, కాంగ్రెస్ లేరు, బీజేపీ లేదు అనేటువంటి మాట తను చాలా గట్టిగానే చెప్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా విత్ ఇన్ 24 అవర్స్లో తన్ని సస్పెండ్ చేసేశారు. సస్పెండ్ చేస్తే తను కూడా ఇమ్మీడియట్గా ఇంకో స్టెప్ నేను ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తాను అనేటువంటి ఆలోచనలో తను ఉందని. ఆ తర్వాత మళ్ళీ తనంతట తనగా ఒక పార్టీ పెట్టబోతుందా, తెలంగాణ జాగృతిని అందుకే స్ట్రెంగ్తెన్ చేసిందా అనేటువంటి మాట. అంటే ఆమెకు రైట్ ఉంది కదమ్మా, పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఈ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ అయింది. సస్పెండ్ అయిన తర్వాత ఆమె ఇంకొక పార్టీ పెట్టుకోవడానికి ఆమెకు రైట్ ఉంది కదా. సస్పెండ్ అయింది కాబట్టి ఆమె ఇండిపెండెంట్ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్సీగా. అంటే రేపు బహుశా టర్మినేట్ కూడా చేస్తారు. టర్మినేట్ చేసిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ కంటిన్యూ కావచ్చు, దానికి ఏం రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీగా ఉంటే ఆమె ఇంకో పార్టీ పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. సరే, ఆమెకు ఒకవేళ శక్తి ఉంటే ఆ పార్టీని అగ్రస్థానంలో పోటీకి నిలిపగలిగే స్థాయికి తీసుకుపోతుంది. ఒకవేళ జనం ఆమె చేసింది తప్పు అని అనుకుంటే, కేసీఆర్ బిడ్డగానే ఆమెను చూసుంటే, కేవలం జాగృతి అధ్యక్షురాలుగానే ఆమెను చూస్తుంటే ఆ స్థాయికి ఆమె ఎదగకపోవచ్చు. బట్ పార్టీ పెట్టగానే ఎవరు అధికారంలోకి రావాలనుకోరు. 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కష్టపడుతుంది. ఆమె ఆలోచనలు ఏందో మనకైతే తెలియదు. బట్ ఒకవేళ పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఆమె ఇబ్బంది ఏముంది. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపించినటువంటి మాట తెలంగాణలోనే సరికొత్తగా ఒక పార్టీ రాబోతోంది అని. తీన్మార్మల్లన్న పెడుతున్నారా, లేకుంటే బీసీల తరఫున ఒక పార్టీ రాబోతుందా అనుకుంటే, అనుకోకుండా తెలంగాణ జాగృతి రూపంలో ఇంకో పార్టీ రాబోతోంది అనేటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. పార్టీలు చాలా వచ్చాయమ్మా. ఇప్పుడు 1947 తర్వాత ఇంకా ముందు తీసుకుంటే 52 తర్వాత మొదటి పౌర ఎన్నికలు జరిగినాయి 1952 బూరుగుల రామకృష్ణారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి ఒక 60-70 పార్టీలు
అంటే ప్రముఖ నాయకులు పెట్టిన 60-70 పార్టీలు ఉంటాయి. మిగిలిన ఎన్ని పార్టీలమ్మా? మిగిలిన పార్టీలలో మనం చూస్తే ఒకటి తెలుగుదేశం, 2 టీఆర్ఎస్, ఇంకా వేరే పార్టీ ఏది మిగలలేదు. అదివరకు బాగా బలంగా ఉన్న సిపిఐ, సిపిఎంఏ పతనం అయిపోయినాయి. మరి పార్టీలు పెట్టడంలో సంతోషం ఏమున్నది? ఆ పార్టీని నిలబెట్టుకోగలగాలి. ఆ పార్టీకి స్పేస్ ఉందా? ఒక కరెక్ట్ స్పేస్ ఉన్న టైంలో తెలుగుదేశం వచ్చింది, 9 నెలల్లో టార్గెట్ అచీవ్ చేసింది, అధికారంలోకి వచ్చింది. తెలంగాణ మాడిపోతున్న సమయంలో ఎక్కడ దొరికితే అక్కడ ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలు, పొద్దున్న లేవగానే పల్లెల్లో ఇనుప బూట్ల చప్పుళ్ళు, పొద్దున్న లేవగానే ఊరు వాళ్ళంతా పోలీస్ స్టేషన్ల పైరవీలు, ఇట్లా ఉన్న సమయంలో కరెక్ట్ టైంకి టీఆర్ఎస్ వచ్చింది. స్పేస్ ఉండాలి, పొలిటికల్ స్పేస్ ఉంటే ఏ పార్టీకైనా అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే స్పేస్ ఉన్నట్టు కనబడతలేదు. కొంత ప్రయత్నం చేస్తే బీసీ పార్టీలకు కొంత స్పేస్ ఉండొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఆ స్థాయిని భర్తీ చేయగలిగిన, ఒక స్పేస్ని కవర్ చేయగలిగిన నాయకుడు కానీ ఆ పార్టీ కానీ ఇంకా రాలే. వస్తే చూద్దాం, కానీ ఏమన్నా అవకాశం ఉంటే ఆ బీసీ పార్టీకి ఒక స్పేస్ ఉంటుంది, కానీ వేరే ఏ నాయకునికి ఏ పార్టీకి కూడా అవకాశం లేదు, ఇప్పుడు స్పేస్ లేదు ఇప్పుడు. సో బీఆర్ఎస్లో ఉంటూనే తెలంగాణ జాగృతిని బాగా డెవలప్ చేసుకున్నారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా శాఖలు, ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు, లేకపోతే నిరసన ప్రదర్శనలు, ఇవన్నీ తనంతట తనుగా ఒక డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు నిజంగా ఒక పార్టీ కనుక పెడితే తనకంటూ అడ్వైజర్లు ఉండాలి, రాజకీయ సలహాదారులు అంటారు, గురువులు అంటారు, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు తనతో వెళ్తారు, తన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? జీవితంలో వివిధ పనులలో ఉన్నవాళ్ళు, వివిధ లక్ష్యాలను పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు, అది పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మీలాంటి యాంకర్స్ కావచ్చు, లేదా సినిమా నటులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, 97% ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ గురువు ఉండడు. ఒకవేళ ఎవరన్నా చెప్పడానికి ప్రయత్నం చేసినా వినరు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు ఈ మెంటర్ అనేవాళ్ళు లేనప్పుడు జీవితంలో సక్సెస్ రాదు. మెంటర్ ఉన్నంత మాత్రాన కూడా సక్సెస్ రాదు. మెంటర్కి సబ్మిట్ కావాలి, మెంటర్ చెప్పినవి ఫాలో కావాలి. బంగ్లా మీకలు దునుకోమని మెంటర్ చెప్తే బంగ్లా మీకలు దునకాలి. ఎందుకంటే అంత లాయల్గా మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్ బాటలో ఉంటారు. బట్ కవితకు మెంటర్ లేరు, కవిత మెంటర్ మాట వినే రకం కాదు. ఆ మొండితనమే ఆమె నా మెంటర్షిప్ నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మెంటర్షిప్ లేని వాళ్ళు సక్సెస్ కారు. అది కవిత కావచ్చు, ఈ కవిత కావచ్చు, ఏ కవిత అయినా కావచ్చు. మెంటర్షిప్ అనేది చాలా చాలా అవసరం. ఒక గైడెన్స్ అనేది ఉండాలి, ప్రాపర్ పాత్ వేసేవాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. మెంటర్షిప్ అనేది ఇప్పుడు మీరు ఏ లక్ష్యం పెట్టుకొని అయితే ఉన్నారో ఆ లక్ష్యానికి ఇదివరకే చేరుకున్న వాళ్ళు మెంటర్గా ఉండడానికి అర్హులు. మెంటర్ని వెతుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు కరెక్ట్గా గైడ్ చేసే వాళ్ళు ఎవరు, గైడ్ చేసిన తర్వాత వారిని నమ్మి వారు చెప్పినట్టుగా పోవాలి అనేది ఆచరణ. ఇదంతా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. సక్సెస్కి సమయం కూడా కలిసి రావాలి. అంతే. కేసీఆర్ గారు 2000 సంవత్సరం నవంబర్లో మెంబర్షిప్ బుక్స్, తర్వాత పాటల క్యాసెట్లు, జెండా అన్నీ పెట్టుకొని పూజ చేశారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పండితుడిని పిలిచి కొత్త పార్టీ పెడుతున్నామని. వెంటనే ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించి సరైన సమయం కాదు ఇది, లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చినప్పుడు మనం పార్టీ పెడదాం. ఇప్పుడు పెడితేనో కేవలం తెలంగాణలోనే మన పార్టీకి వస్తారు. అప్పుడైతే ఎన్నికల్లో ఉన్న ఆశావాహులు, అన్ని పార్టీలలో టికెట్ రాని వాళ్ళు కూడా వస్తారు. ప్రభంజనంలాగా అది సక్సెస్ అవుతాం మనం. కాబట్టి ఇది సరైన సమయం కాదన్నాడు, పక్కకు పెట్టేశాడు. అందుకే కవిత గారు పార్టీ పెట్టాలన్నా ఒకటి మెంటర్ కావాలి, రెండవ సరైన సమయం కావాలి, ఆ స్పేస్, తర్వాత సరైన నినాదం కావాలి. తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది ఈ తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన నినాదం. నాయకుడు కూడా ప్రజలందరికీ తెలిసిన నాయకుడు. కేసీఆర్ గారు ప్రజలందరికీ తెలిసిన నాయకుడు కాకపోయినా కూడా తెలంగాణ నినాదం తీసుకొని వచ్చాడు. కాబట్టి అందరం మోసాం. కవిత గారికి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ఇప్పుడు మస్కబారింది. ఆ మబ్బులు తొలగిపోయాక మళ్ళీ ఆ ఇమేజ్ కొంచెం బ్రైట్ కనబడుతుంది. ఇది రాంగ్ టైం ఆమెకి, ఎందుకంటే ఇమేజ్ మస్కబారింది. ఆమె కడిగిన ముత్యంలాగా ఆ లిక్కర్ కేసు నుంచి బయటికి రావడం అనేది ఆ మేఘాలు తొలగడానికి సూచన అవుతుంది. సెకండ్ ఏంటంటే
తండ్రిని కాపాడాలనే ప్రయత్నంలో తండ్రి చేతిలో సస్పెండ్ అయింది. ఇది కూడా నల్లటి మబ్బు లాంటిదే. ఈ టైంలో ఆమె ఒకవేళ తను ఒక ధ్రువతారగా వెలగాలి అని అనుకుంటే ప్రజలకు కనబడదు, ఎందుకంటే నల్లటి కారుమేఘాలన్నీ కమ్ముకున్నాయి. బట్ ఇట్స్ ద రాంగ్ టైం. ఆలోచన కూడా తప్పే. స్పేస్ ఆమెకి ఎక్కడుందో నేను చెప్తా. ముందు ఆమెకు చెప్పాను 4-5 రోజుల క్రితం, ఇప్పుడు మీకు చెప్తాను. ఈ రాష్ట్రంలో నాయకత్వానికి ఏం కొదవలేదు. గల్లీ గల్లీకి ఒక నాయకుడు ఉంటాడు, జిల్లా జిల్లాకు ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్న నాయకుడు ఉంటారు. 1947 తర్వాత ఈరోజు వరకు కొన్ని వందల మంది అగ్రస్థానాలల్లో మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ చరిత్ర వీళ్ళు ఎవరిని గుర్తుపెట్టుకోదు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళు ఏం చేస్తారనే దాన్ని బట్టి వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇవాళ స్పేస్ ఎక్కడుంది ఆమెకు అంటే, రాజకీయాల్లో చేయాల్సిన దానికంటే 100 రెట్లు బయట చేయాల్సినవి చాలా ఉన్నాయి. రాజకీయాల్లో కొంతమంది అనుసరిస్తారు, ఎక్కువ మంది తిడుతుంటారు. కానీ ఆమెకున్న స్పేస్ ఆమె కరెక్ట్గా ఉపయోగించుకుంటే 4 కోట్ల ప్రజలతో నీరాజనాలు పొందుతారు. ఇవాళ ప్రధానమైన సమస్యలు సాంఘిక సమస్యలున్నాయి, ఆరోగ్య సమస్యలున్నాయి, పర్యావరణ సమస్యలున్నాయి, మట్టి విషతుల్యమైంది, నీళ్లు కాలుష్యం గురైనాయి, మంచినీళ్ళు పారాల్సిన మూసిలో మురికి నీళ్ళు పారుతున్నాయి, వర్షం పడితే హైదరాబాద్ అంతా కూడా సముద్రం అవుతున్నది, మన శరీరాలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరం కూడా ఆరోగ్యంగా లేము, ఉండే అవకాశం కూడా లేదు. తల్లి కడుపులో ఉన్న బిడ్డకు కూడా విషం ఇస్తున్నాం మనం. ఆ బిడ్డ పూర్తిగా బయటికి రాకముందే ఆమెకు విషం ఇస్తున్నాం. ఎన్నో అసమానతలు, ఎన్నో ఘోరాలు, నేరాలు, మూఢనమ్మకాలు ఇప్పటికీ కూడా మంత్రాలు చేసిందని తలగబెడుతున్నారు. పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏ నాయకుడు లేడు. ఇక్కడ బాలగోపాల్ పోయిన తర్వాత పౌర హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు లేరు, మానవత్వం గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఒక అందశ్రీ రాసిన పాటలోని మనిషే కనబడతలేడు. ఆ మాయమైన మనుషులు సరే చనిపోయారు. నేను అడిగే అందశ్రీని, నీ దృష్టిలో ఎక్కడో ఒక్కడు 100కో 1,00,00,000 అని అన్నావు కదా, ఎవరై ఉంటారన్న అంటే బాలగోపాల్ అన్నాడు. ఆ ఒక్కడు కూడా పోయిండి అని చెప్పాడు. అంటే నేను అనేది ఆదివాసీల సమస్యలున్నాయి. ఆమెమో జాగృతి పేరుతో చేయాల్సింది సాంస్కృతిక విప్లవం. అది ఆ స్పేస్ ఉంది, ఆ గ్యాప్ ఉంది. మీరు అన్నట్టు ఆమె పార్టీలో వచ్చి జాగృతిని బిల్డ్ చేయలేదు, జాగృతిని బిల్డ్ చేసి పార్టీలో వచ్చారు. ఆమెకు ఆ ముద్ర ఉంది, ఆ సమర్థత ఉంది. ఆమె చేయాల్సింది అది, రాజకీయం కాదు. ఇవి చెప్పారా తనకి? ఇవే చెప్పాను. ఏమన్నారు? నోట్ చేసుకున్నారు. నోటెడ్ అన్నా అని చెప్పింది. ఓకే, మీకే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరికి మూడో వ్యక్తికి కూడా చెప్పలేదు. అంటే వీటన్నిటిని గుర్తుపెట్టుకున్నారు. కార్యాచరణకి, కార్యరూపానికి ఇప్పుడు ఒక టైం వచ్చింది కాబట్టి తర్వాత దీన్ని ఫర్దర్గా అందుకే ఆమె రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఆమె అట్లాగే కొనసాగుతూ రాజకీయాల్లో ఆమె ఒక మేధా పట్కర్ లాగా, ఒక అరుంధతి రాయ్ లాగా, సామాజికవేత్తలాగా ఎదిగితే 4 కోట్ల ప్రజలు ఆమె వెంట ఉంటారు. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.